పద్మపురాణం ప్రకారం జయ విజయులు కర్దమ మరియు దేవహూతి కుమారులు. శ్రీ మహావిష్ణువు పరమభక్తులై ఆయన నివాసమైన వైకుంఠానికి ద్వారపాలకులయ్యారు. వారు శంఖు చక్రాలు గదను తమ చేతుల్లో పట్టుకుని ఉంటారు. ఒకరోజు యోగశక్తితో సమస్త లోకాలు సంచరించే బ్రహ్మమానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు శ్రీ మహావిష్ణువును కలవడానికి రాగా ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు వారిని లోనికి పంపించకుండా అడ్డుకుంటారు. దాంతో ఆగ్రహించిన వారు జయ విజయులను భూలోకంలో మానవులుగా జన్మించమని శపించారు. మునుల శాపానికి భయపడి శ్రీ మహావిష్ణువును సేవించకుండా తాముండలేమని, తమ అపచారాన్ని మన్నించి శాప విముక్తి కల్పించమని విష్ణువును వేడుకున్నారు. అప్పుడు మహావిష్ణువు మునుల శాపాన్ని అనుభవించక తప్పదని చెప్తూ తన భక్తులుగా 7 జన్మలు భూలోకంలో ఉంటారా, తన శత్రువులుగా 3 జన్మలెత్తి శాప ఫలితాన్ని అనుభవిస్తారా అని అడిగాడు. దాంతో జయ విజయులు 7 జన్మలు విష్ణు సేవకు దూరంగా ఉండలేమని, శత్రువులుగా 3 జన్మలు కావాలని కోరుకుంటారు. దాని ప్రకారమే వారు కృతయుగంలో హిరణ్యాక్ష, హిరణ్య కశ్యపులుగా, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్రులుగా 3 యుగాల్లో చెరో 3 రాక్షస జన్మలెత్తి శ్రీ మహావిష్ణువు అవతారాలైన వరాహ నరసింహ, శ్రీరామ, శ్రీకృష్ణుల చేత సంహరించబడి తిరిగి వైకుంఠానికి చేరి ద్వారపాలకులుగా విష్ణుమూర్తి సేవలో లీనమయ్యారు. నేటికి చాలా విష్ణు దేవాలయాల్లో ప్రవేశ ద్వారం వద్ద జయ విజయులు ద్వారపాలకులుగా ఉన్న విగ్రహాలు చెక్కబడి ఉండటాన్ని మనం గమనించవచ్చు. తిరుమలలోని కలియుగ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, పూరిలోని జగన్నాథ ఆలయం, శ్రీరంగంలోని రంగనాథ ఆలయంలో జయ విజయుల విగ్రహాలు ప్రముఖంగా కనిపిస్తాయి.